వెల్కమ్ టు నమిత న్యూస్. ఆంజనేయ స్వామి గుడికి కేటాయించిన భూమిని అన్యాక్రాంతం చేసే క్రమంలో విగ్రహాల అపహరణ, పోలీసులకు రెవెన్యూకు ఫిర్యాదు. కురబలకోట మండలం గౌనివారి పల్లె వద్దనున్న శ్రీ ఆంజనేయ స్వామి గుడికి 2004వ సంవత్సరంలో కేటాయింపు చేసిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన సీతారాముల ఆంజనేయ ప్రతిమ విగ్రహాలను తొలగించారని, ఆ భూమిని ఎవరో అన్యాక్రాంతం చేయుటకు గతంలో యత్నించారు. ఇప్పుడు కూడా వారే చేశారని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. నాకు న్యాయం జరగలేదని వాపోతున్న ఆలయ ధర్మకర్త విశ్వనాథం. అధికారులు స్పందించి ఇక్కడ మళ్లీ కూడా సర్వే చేసి అప్పుడు కేటాయింపు చేసిన వరకే దేవుడి గుడికి కేటాయింపు చేసిన భూమిని గుడికే చెందేటట్లుగా చర్యలు తీసుకోవాలని కోరుతున్న విశ్వనాథం. నమస్కారం స్వామి, నా పేరు విశ్వనాథం. 2004లో ఈ విగ్రహం ప్రతిష్ఠ చేసినాం. ఇక్కడ ఆ రోజే ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడిని 4 పక్కలు పెట్టి ఇక్కడ ప్రతిష్ఠ చేసినాము. ఇక్కడ వంటశాల కట్టుకున్నాము, అది గోశాల కట్టుకున్నాము. ఆ పక్కన గోశాల గిడ్డి పెట్టుకున్నాము. ఈ పక్కన వచ్చి లెట్రిన్ బాత్రూమ్ కట్టుకున్నాము. ఇవన్నిటికీ మేము ఎంఆర్ఓ గారిని అడిగినాము. ఆయన రిటైర్డ్ అయిపోయినాడు. నీలిమయ్య ఆయన పేరు. మళ్ళీ ఇంకొక ఎంఆర్ఓ వచ్చినాడు, ఆయన రిటైర్డ్ అయిపోయినాడు. వాళ్ళు కాకుండా మళ్ళా కొంత ఎంఆర్ఓ వచ్చినప్పుడు ఆ ఎంఆర్ఓ రాసి సబ్ కలెక్టర్కి పంపించినాడు. సబ్ కలెక్టర్ వచ్చి కలెక్టర్కి పంపించినాడు. ఆ కలెక్టర్ ద్వారా మళ్ళా సబ్ కలెక్టర్కి వచ్చి ఎంఆర్ఓకి వచ్చి మా దగ్గరికి పేపర్లు అన్నీ వచ్చినాయి. దీన్ని 2004లోనే వైవి కృష్ణారావు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే మాకు పేపర్ ఇచ్చినాడు. ఆ పేపర్ మా దగ్గరే ఉంది. ఆ తర్వాత వచ్చి ఆయన చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిపోతానే మళ్ళీ భరత్ గుప్తా కలెక్టర్ వచ్చినాడు. మదనపల్లిలో ఆర్డీఓగా ఉండి చిత్తూరు కలెక్టర్గా ఆర్డీఓ పోయినాడు భరత్ గుప్తా అని. ఆ సార్ కూడా మాకు ఒక పేపర్ ఇచ్చినాడు. ఇవన్నీ క్యాన్సల్ చేసి ఎవరికన్నా పట్టాలు ఇచ్చిందా క్యాన్సల్ చేసి వాళ్ళకి వేరే తావని ఇవ్వండి అని చెప్పి మాకు పైన ఒక పేపరు ఎంఆర్ఓ పంపినాడు. అది ఎంఆర్ఓ చెప్పించినాము. అది ఎత్తుకొని పోయిన తర్వాత మళ్ళా ఆర్డీఓ పోయింది. ఇది రెండోసారి పోవడము. ఇది 14 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉండే విషయము. ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఈ సంవత్సరం ఏమైందంటే వీళ్ళు వస్తా ఉంటే ఏం వస్తా ఉన్నారని చెప్పి మేము అడిగినాము. అంటే ఈ జాగా మాదే అన్నారు. ఈ కొంచెం జాగా మీకు ఎట్లయితుంది అంటే మాకు ఒక ఆయమ్మ సర్వేర్ మేడము ఒక ఆయమ్మ ఉండింది 2014లో కురబలకోటలో. ఆయమ్మ మాకు 3 పట్టాలు ఇచ్చింది అన్నారు. 3 పట్టాలు ఇచ్చింటే పేపర్లు దాండి మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి అని చెప్పి మేము చెప్పినాము. ఎంత చెప్పినా వాళ్ళు నిండ్లా. రిపబ్లిక్ డే 26వ తారీఖు నా పొద్దు నేను హాస్పిటల్కి పోయినాను. ఆ రోజు వస్తే మా పని మనిషి ఒక ఆయన ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఉంటే వీళ్ళంతా దాన్నే బాటిల్స్ కూడా ఉన్నాయి చూడండి, బాటిల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళంతా మందు తాగేసి వాళ్ళిద్దరిని తరిమేసినారు. తరిమేస్తే ట్రాక్టర్ వచ్చి జేసీబీలోకి తెచ్చి జేసీబీలు వేసుకుని ట్రాక్టర్ పోతే అడ్డంగా పోతే తొక్కిచ్చేస్తామంటే ఫోటో తీసుకున్నారు. ఆ నెంబరు, వాళ్ళ పేరు, ఆ ఊరు, వాయిల్పాడు దగ్గర ఆ పల్లి అన్నీ వచ్చేసినాయి. మళ్ళీ పోయి ఎస్ఐ గారికి చెప్పినాము. ఎస్ఐ గారు వచ్చేసింది ఇది ఎంఆర్ఓ గారికి చెప్పాలన్నాడు. ఎంఆర్ఓకి చెప్పినాము. ఎంఆర్ఓ ఆరోగ్య మేడం సర్వేర్ మేడం చెప్పింది పోయి కొలిచి రాళ్ళు నాటిచ్చేయండి అని. ఆయమ్మకి ఎంత చెప్పినా కూడా రాలేదు. ఇంత మాత్రం జరిగింది సార్. ఎస్ఐకి చెప్పినా, ఎంఆర్ఓ గారికి చెప్పినా ఏమి న్యాయం ఇంతవరకు జరగలేదు. ఇది వాళ్ళదైతే వాళ్ళే వచ్చి మమ్మల్ని అడిగితే ఎట్లొచ్చింది, మీకు ఏమొచ్చింది, మా దగ్గరే పేపర్ ఉంది, 2014 నుంచి ఉండేది, ఇన్నాళ్ళు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చినారు అని చెప్పి అడిగేవాళ్ళము. మమ్మల్ని వాళ్ళు అడగనే రాత్రి వచ్చినారు, పొద్దున్నే వచ్చినారు, తోడెత్తుకుని పోయినారు. ఎస్ఐకి మా భార్యనే పోయి 2 సార్లు చెప్పింది.